అందరికీ స్వాగతం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం జై భారత్ నేషనల్ పార్టీ ఏదైతే డిసెంబర్ 22న విజయవాడలో కార్యక్రమాలు మొదలుపెట్టామో సుమారుగా 3 నెలలు పూర్తి చేసుకున్న జై భారత్ నేషనల్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 6 లోక్సభ నియోజకవర్గాల్లోనూ తర్వాత 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ఈరోజు ఫైనల్ చేశాం. ఇది లిస్ట్ 1. ఆ తర్వాత ఉగాది రోజున మిగతా లిస్టు అనౌన్స్ చేస్తాం. అంటే చాలామంది రాష్ట్రంలో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా యువతరం, మహిళలు, ఆ తర్వాత బాగా చదువుకున్న వాళ్ళు కూడా పరిస్థితుల్లో మార్పు రావాలి, ఎప్పుడు చూసినా 2 పార్టీలేనా, వేరే థర్డ్ ఆల్టర్నేటివ్ లేదా అన్న విషయాన్ని తీసుకొని అనేక మంది ముందుకు రావడం జరిగింది. తర్వాత మా దాంట్లో ఒక క్యాండిడేట్ సెలక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని చైర్మన్ శ్రీ జగన్ గారు ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల వారు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. దానితో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్లు తీసుకుంటే మొదటి లిస్టులో అరకు, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు మరియు హిందూపూర్ ఇక్కడ లోక్సభ అభ్యర్థులను మొదటి లిస్టులో రిలీజ్ చేయడం జరుగుతోంది. ఆ తర్వాత కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా జై భారత్ నేషనల్ పార్టీ లోక్సభ సీట్లకి క్యాండిడేట్స్ను, అభ్యర్థులను నిలబెడుతున్నాం. ముఖ్యంగా ఈ ఫస్ట్ లిస్టులో మెదక్, మల్కాజిగిరి, నాగర్ కర్నూలు ఈ 3 లోక్సభ నియోజకవర్గాల్లోంచి అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతోంది. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీకి వస్తే 48 అసెంబ్లీ సీట్లకు మొదటి లిస్టులో అభ్యర్థులను ఫైనలైజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే అన్ని జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, తర్వాత కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి ఈ అన్ని జిల్లాల్లోనూ మొదటి లిస్టులో క్యాండిడేట్స్ను మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మీరు చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 16 మంది ఉన్నారు. మా 48 క్యాండిడేట్లలో 16 మంది పీజీ, ఆ తర్వాత 11 మంది గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్ 2, ఆ తర్వాత మిగతా ఇతర క్వాలిఫికేషన్లు ఉన్నవాళ్ళు. సాధారణంగా మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళ క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు కులాలు ఆ విధంగా డిక్లేర్ చేసేవాళ్ళు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ మా క్యాండిడేట్స్ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు విద్యార్హత ఏంటి అన్నది కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత సరాసరి వయస్సు మీరు తీసుకుంటే 39 సంవత్సరాలు. ఈ 48 క్యాండిడేట్ల యొక్క సరాసరి వయస్సు తీసుకుంటే అది 39 సంవత్సరాలు. అంటే మా దాంట్లో 68 సంవత్సరాలు ఒక ఆయన వెంకటగిరి నుంచి వారు ఉన్నారు, వారు 68 ఇయర్స్. ఆ తర్వాత 28 సంవత్సరాల వాళ్ళు 3-4 ఉన్నారు. వీరందరి ఏజ్ బేరీజ్ వేసుకుంటే యావరేజ్ ఏజ్ 39 ఇయర్స్. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ యువతరానికి ప్రాధాన్యం ఇస్తూ, ఆ తర్వాత బాగా చదువుకున్న వాళ్ళకి, ఆ తర్వాత కొద్దిగా చదువు తక్కువ ఉన్నా కూడా సమాజం పట్ల అవగాహన, సమాజంలో అనేక కార్యక్రమాలు చేసిన వాళ్ళు, ఎన్జిఓలు, తర్వాత సమాజం ముఖ్యంగా కోవిడ్ పరిస్థితుల్లో సమాజంలో ఉన్న స్థితులకు స్పందించి వారు సమాజానికి దగ్గరగా వెళ్ళిన వారికి కూడా ఈసారి టికెట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ఇంతకు ముందే వీళ్లను జిల్లా కోఆర్డినేటర్లుగాను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. వారు ప్రజల్లోకి వెళుతున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు, ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. సో ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ఇక మిగిలి ఉన్న 35-38 రోజుల్లో ప్రజల్లోకి జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఎజెండాను తీసుకువెళ్ళి ఆ ఎజెండా ద్వారా ప్రజల యొక్క మన్ననలను పొందడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఆ తర్వాత ఈ ఎన్నికైన అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో వారి మేనిఫెస్టోలను తయారు చేస్తున్నారు. అంటే సాధారణంగా ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీలు వాళ్ళ ఓవరాల్ మేనిఫెస్టో చెప్పేవాళ్ళు, మొత్తం ఏం చేస్తుంది పార్టీ అని. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఒక వినూత్నంగా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మేనిఫెస్టో తయారు చేయబోతున్నాం. అంటే అక్కడ ఉన్న సమస్యలు,
జయభారత్ నేషనల్ పార్టీ యొక్క పార్టీ సిద్ధాంతాలు, వీటిని నియోజకవర్గంలో ఎలా అన్వయించాలి, వీటన్నిటిని కూడా సమావిష్టం చేసి ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టో కాపీలను కూడా ఓటర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ మేనిఫెస్టోని 100 రూపాయల బాండ్ పేపర్లో, స్టాంప్ పేపర్లో మా నియోజకవర్గాలలో ఉన్న అభ్యర్థులందరూ కూడా వారు ప్రకటించబోతున్నారు. అంటే ఒక బాధ్యత, ఒక కమిట్మెంటు, ఒక రెస్పాన్సిబిలిటీ. మేము చెప్పింది చేస్తామనడానికి ఈ 100 రూపాయల బాండ్ పేపర్లో ఇవ్వడం ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి మీడియా మిత్రులందరినీ నేను కోరుతున్నది ఏంటంటే, మిగతా పార్టీల నుంచి కూడా ఈ విధంగా బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చే డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల్లో చాలామంది చాలా డిమాండ్ చేస్తుంటారు, చాలా వాగ్దానాలు చేస్తుంటారు, కానీ ఎన్నికలు అయిన తర్వాత దీని గురించి పట్టించుకోరు. ఒకటి మన మద్యపాన నిషేధం. ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నప్పుడు నవరత్నాలలో మద్యపాన నిషేధం అన్నది ఒకటి పెట్టారు. కానీ ఇప్పటికీ కూడా మద్యపాన నిషేధం అమలు అవ్వట్లేదు. దానికి తోడుగా పేమెంట్స్ అన్నీ కూడా క్యాష్ పేమెంట్స్ జరుగుతున్నాయి. అందువల్ల మేము ఎలక్షన్ కమిషన్ని కోరింది ఏంటంటే, ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాష్ పేమెంట్స్ను మీరు ఆపేయండి. ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ను మాత్రమే యాక్సెప్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే, ఎవరు కొనుక్కుంటున్నారు, పెద్ద మొత్తంలో ఎవరు ఈ మందును కొంటున్నారు, ఏ విధంగా అవి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తీసుకువెళుతున్నారు అన్నదానికి కూడా, ఆ తర్వాత డిజిటల్ పేమెంట్స్ మీద కూడా ఒక క్యాప్ విధించండి. అంటే రోజుకు ఇంత తప్ప ఇంకా ఒక వ్యక్తి నుంచి ఇంకా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ స్వీకరించం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏం చెబుతోందంటే, డబ్బు మరియు మద్యం యొక్క ప్రభావం తగ్గించాలి అన్నది వాళ్ళ కోరిక. దాన్ని కనుక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు ముఖ్యంగా వీట్లను క్యాష్ పేమెంట్స్ ఆపివేయాలి అన్నది మేము ప్రధానంగా కోరుకుంటున్నా. ఎలక్షన్ కమిషన్కు మేము చేసిన రెండవ సిఫారసు ఏంటంటే, ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఎన్నికల సంగ్రామం అంటున్నారు, ఎన్నికల యుద్ధం అంటున్నారు, ఎన్నికల వార్. ఇది నథింగ్ బట్ యుద్ధం, ఎలక్షన్ వార్ అంటున్నారు. అంటే పార్టీలే ప్రకటిస్తున్నాయి మేము యుద్ధం చేయబోతున్నామని, కానీ ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే ఎన్నికల పండుగ అంటుంది. సో ఎలక్షన్ కమిషన్ పండుగ అంటుంటే వీరు యుద్ధం అంటున్నారు. మరి ఈ రెండిటిని మనం సమన్వయించుకుంటే, అందువల్ల మేమేం కోరుతున్నామంటే, జయభారత్ నేషనల్ పార్టీ మరియు మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మన రాష్ట్రంలో ఉన్న అన్ని పోలింగ్ బూత్స్లో వెబ్ కెమెరాలు అరేంజ్ చేయాలి. తరువాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎన్నికల ప్రక్రియ అన్నది ఎలా జరుగుతుందన్నది కూడా మానిటర్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ వారిని కోరడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలక్షన్ కమిషన్ వాలంటీరీ వ్యవస్థ ఎటువంటి ఎన్నికల కలాపాల్లో వాళ్లను ప్రయోగించకూడదు, వారిని ఉపయోగించకూడదు అని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న పెన్షన్లు కూడా వాలంటీర్లు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. ఎవరైతే గ్రామ సచివాలయాలు ఉన్నారో అక్కడికే వచ్చి పెన్షన్దారులు అక్కడి నుంచి వాళ్ళ పెన్షన్ మొత్తాన్ని తీసుకువెళ్ళాలి. ఎవరైతే ఇంటి నుంచి కదిలి రాలేరో వారికి ఇంటి వద్దనే పేమెంట్స్ చేయాలని నిర్ణయించడం జరిగింది. కానీ జయభారత్ నేషనల్ పార్టీ మరియు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కోరుకుంటున్నది ఏంటంటే, వాలంటీర్లు గ్రామంలో ఉన్నంత వరకు వారికి ఎన్నికల డ్యూటీ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇంకా ఇవ్వకపోతే వాళ్ళు ఇంకా ఫ్రీగా ఉంటారు. అంటే 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నప్పుడు ఎన్నికల మీద ప్రభావం చూపించడం, వారి ఆలోచన విధానం మీద ప్రభావం చూపించడానికి వారికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ సస్పెండ్ చేసి అదే గ్రామంలో పెడితే వారు ఇంకా ఫ్రీగా తిరుగుతుంటారు. సో వీటన్నిటికీ పరిష్కారం జయభారత్ నేషనల్ పార్టీ ఏం సూచిస్తుందంటే, వాళ్ళని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయండి. ఉత్తర ఆంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న వాలంటీర్లందరినీ తీసుకువెళ్ళి రాయలసీమకు మార్చండి. రాయలసీమలో ఉన్న వాలంటీర్లందరినీ చెప్పి ఉత్తరాంధ్రలో వేయండి. ఆ విధంగా మిగతా జిల్లాలలో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు బదిలీ చేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ భౌగోళిక పరిస్థితులు, అక్కడి వ్యక్తులు, వీరిని గురించి తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు ఇవన్నీ కూడా తీసేసుకోవడం జరిగింది. అందువల్ల ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం లేకుండా, వాలంటీర్ల ప్రభావం లేకుండా ఎన్నికలు జరుగుతాయని ఇది కూడా మేము ఎలక్షన్ కమిషన్ని సూచించడం జరిగింది. వారు కూడా దాని గురించి పరిశీలిస్తున్నారు. తరువాత డిఆర్డిఏ స్టాఫ్ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంది. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే వీరు డ్వాక్రా మహిళా సంఘాలతో వీరు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కాబట్టి వీరందరికీ కూడా వాళ్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందువల్ల ఎలక్షన్ కమిషన్ అడిగిన మేము ఇంకొక విన్నపం ఏం చేశామంటే, డిఆర్డిఓలో
ఎలాగైతే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని టెన్యూర్ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తుంటారో అలాగే డిఆర్డిఏ స్టాఫ్ను కూడా వారు ప్రస్తుతం ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారో ఆ ప్రాంతం నుంచి ఎన్నికలకు వేరే ప్రదేశాలకు పంపిస్తే వారి ప్రభావం కూడా వీరి మీద తక్కువగా ఉంటుంది. వాతావరణంలో నిష్పక్షపాతంగా జరగాలి అంటే ఇటువంటి చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఆ దిశగా ఎలక్షన్ కమిషన్ వారు అడుగులు వేయాలి అని మేము కోరుకుంటున్నాం. తరువాత ఇంకొకటి ముఖ్యంగా సాధారణంగా మన దగ్గర జమిలీ అంటే లోక్సభ మరియు అసెంబ్లీ ఎలక్షన్లు రెండు కలిసి జరుగుతున్నాయి. దీనికోసం మేము ఎన్నికల కమిషన్ను సూచించింది ఏంటంటే మొదట ఎంపీ ఈవీఎం ఉంటుంది, ఆ తర్వాత ఎమ్మెల్యే ఈవీఎం ఉంటుంది. గత ఎలక్షన్లో నా అనుభవం ఏంటంటే చాలా చోట్ల మొదట ఎమ్మెల్యేకు సంబంధించిన ఈవీఎం ఉంచడం జరిగింది, ఆ తర్వాత ఎంపీకి సంబంధించిన ఈవీఎం. దానివల్ల ఏంటంటే చాలామంది ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యారు, ఎక్కడ వేస్తున్నాం ఎవరికి వేస్తున్నామని. మీరు యాక్చువల్గా పోలింగ్ బూత్లో వెళితే ఆ ఈవీఎం దగ్గర ఇది ఎంపీనా ఎమ్మెల్యే అని కూడా స్పష్టంగా ఉండదు. మన ఈవీఎం నొక్కుతున్నప్పుడు ఎదురుగా ఎంపీ అని రాయండి, రెండవ ఈవీఎం దగ్గర ఎమ్మెల్యే అని స్పష్టంగా మీరు ఒక బోర్డు పెట్టండి అని ఎన్నికల కమిషన్కు సూచించడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏ అభ్యర్థికి ఎక్కడ ఓటు వేస్తున్నామన్నది మన ఓటర్లకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత ఈసారి ఖచ్చితంగా ఈవీఎం మీద అభ్యర్థుల చిహ్నంతో పాటు వాళ్ళ ఫోటోగ్రాఫ్ కూడా పెట్టడం అన్నది మేము ముందే కోరడం జరిగింది. ఐ థింక్ ఈసారి తెలంగాణలో జరిగిన ఎలక్షన్లో ఈవీఎంలో ఎలక్షన్ సింబలు పేరుతో పాటు వ్యక్తి యొక్క ఫోటోగ్రాఫ్ కూడా పెట్టే అవకాశం ఉంది అని తెలియజేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మన చిహ్నం ఎలక్షన్ సింబల్ ప్రజల వద్దకు వెళ్లకున్నా కూడా క్యాండిడేట్ల యొక్క ఐడెంటిటీ అన్నది వాళ్లకు తెలుస్తుంది. అదే పేర్లతో ఉన్న ఇద్దరు ముగ్గురిని సాధారణంగా వీళ్ళు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సాధారణంగా ఎలా చేస్తారంటే వివి లక్ష్మీనారాయణ అంటే ఈ నియోజకవర్గంలో వెతుకుతారు వాళ్ళు, వివి లక్ష్మీనారాయణ ఇంకెవరైనా ఉన్నారా అని, వాళ్ళ చేత కూడా నామినేషన్ వేయిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూషన్ మొదలవుతుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ నుంచి దూరం చేయడానికి ఎన్నికల సంఘం ఫోటోగ్రాఫ్ కూడా పెడితే అప్పుడు స్పష్టంగా వాళ్ళు తీసుకోగలరు అన్నది ఒకటి. తర్వాత వీవీప్యాట్ లెక్కింపు, దీని గురించి కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం జరుగుతోంది. ఇప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలక్షన్ కౌంటింగ్ మొదలు పెట్టే ముందు వాళ్ళు 5 ఈవీఎంలు 5 వీవీప్యాట్లు ర్యాండమ్గా సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ముందు వీవీప్యాట్లు ఈవీఎంలను టాలీ చేయాలి. ఈ రెండు టాలీ అయితే తప్ప కౌంటింగ్ మొదలు పెట్టకూడదు అన్నది ప్రస్తుతం ఉన్న నియమావళి. కానీ చాలా చోట్ల ఇది ఫాలో అవ్వట్లేదు. మొత్తం కౌంటింగ్ అయిన తర్వాత ఫైనల్గా ఈ విధమైన ప్రక్రియ చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలు ఏంటంటే కేవలం 5 ఈవీఎంలు కాదు, ప్రతి ఈవీఎంతో పాటు వీవీప్యాట్ని కూడా కౌంట్ చేస్తే అది కరెక్ట్గా ఉందా లేదా అన్నది తెలుస్తుంది. దాని మీద కూడా సుప్రీంకోర్టు త్వరలో వారి నిర్ణయం ప్రకటించబోతున్నారు. మేము ఎందుకంటే జయభారత్ నేషనల్ పార్టీ ఎప్పుడూ కూడా ఎన్నికల ప్రక్రియ సుజావుగా జరగాలి, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి, ఓటర్ అన్న వ్యక్తి తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా వ్యక్తం చేసుకోవడానికి అటువంటి వాతావరణం కూడా ఉండాలి అని కోరుకుంటున్నాం. అందువల్ల సుప్రీంకోర్టులో జరుగుతున్న అనేక విషయాలు ఏవైతే మనం అందరం చూస్తున్నామో అవన్నీ కూడా ఈ ఎన్నికలను పారదర్శకంగా చేయడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ గురించి కూడా మనం అంతా చూసాం. ఎలక్టోరల్ బాండ్స్ కూడా అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత వచ్చే భవిష్యత్తులో ఎటువంటి ఎలక్టోరల్ బాండ్స్ కూడా ప్రింట్ చేయకూడదని, ఆ తర్వాత ఇప్పటికీ ఏవైనా పొలిటికల్ పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ని ఎన్కాష్ చేసుకోకుంటే, వాళ్ళను రోఖీకరణ చేసుకోకుంటే వాటిని తిరిగి ఇచ్చేయాలి అని చెబుతుంది. కానీ మేము సుప్రీంకోర్టుని ఏమడుగుతున్నామంటే ఇప్పటి వరకు మీరు అన్నారు, ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే అన్నారో అవి రాజ్యాంగ విరుద్ధమైతే ఆ అకౌంట్లలో పడిన అమౌంట్ కూడా రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. అందువల్ల ఇప్పుడు ఎంత అకౌంట్లో ఏ డబ్బులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తిరిగి ఎవరైతే ఇచ్చారో వారికి పంపండి, లేకుంటే ఈ మొత్తాన్నంతా కూడా తీసుకువెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఫండ్లో వేయండి. ఏవైనా ఎన్నికల సుధారణలు, ఎన్నికల సంస్కరణలు ఏమైనా చేయాలంటే దానికోసం ఈ డబ్బును వినియోగించవచ్చు అని సుప్రీంకోర్టులో స్పెషల్ ప్రేయర్ వేయవలసిందిగా సంబంధిత పార్టీలను కోరడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఓటర్లకు తెలియాలి. తర్వాత ఓటర్లు పెద్ద సంఖ్యలో రావాలి. తర్వాత ఏప్రిల్ 15 వరకు ఇప్పటికీ కూడా ఓటర్లు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల మీడియా ద్వారా ఓటర్లందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే మీరు ఇప్పటికీ కూడా
మీ ఓటు హక్కుని ఓటును నమోదు చేయకుంటే, రిజిస్టర్ చేయకుంటే ఇప్పటికీ మీరు ఓటర్గా మీరు నమోదు అవ్వచ్చు. అందువల్ల వీలైనంత మంది ఓటర్లు మీ ఓటును నమోదు చేయించుకోండి. వీలైనంత మంది ఓటర్లు ఎన్నికలకు రావాలి. ఎలక్షన్ రోజు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ముఖ్యంగా మన విశాఖపట్నం చూస్తే గత ఎన్నికల్లో సుమారుగా 60%, 61% మాత్రమే పోలైంది. కొన్ని నియోజకవర్గాల్లో 52, 53% మాత్రమే పోలింగ్ అయింది. అందువల్ల ఇప్పుడు ఎన్నిక కాబడుతున్న అభ్యర్థులందరూ కూడా ఓట్లు వేసే వాళ్ళ వల్ల ఎన్నిక కాబడటం లేదు, ఓట్లు వేయని వాళ్ళ వల్ల ఎన్నిక కాబడుతున్నారన్నది నేను చెప్తాను. అందువల్ల ఎక్కువ మంది, సుమారుగా 80 నుంచి 90% పోలింగ్ జరిగినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీక. అందువల్ల ఓటర్లందరినీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ఓటింగ్కు రండి. ఖచ్చితంగా అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. బారులు తీరిన లైన్లు, మండు టెండలు, టెంట్లు వేయలేదు, ఇలాంటి కారణాలు చూపిస్తుంటారు. కానీ మనం ఎందుకులే ఓటు వేయడము అన్నది అనుకోకుండా ఇది ఒక బాధ్యత. ముందు రైతు బజార్కు వెళ్ళారు, అందరూ కూడా చాలా శ్రద్ధగా వాళ్ళ కూరగాయలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకు నేను అదే చెప్పాను, ఒకరోజు తినే కూరగాయల కోసం ఇంత శ్రద్ధ వహిస్తున్నారు, 5 సంవత్సరాలు మన ప్రజాప్రతినిధి ఎవరో అని ఎంత శ్రద్ధ చూపిస్తున్నారన్నది కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి అని వారికి తెలియజేయడం జరిగింది. అందువల్ల అందరూ కలిసి ఈ ఎన్నికల ప్రక్రియను ఒక నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మనమంతా కలిసి పనిచేద్దామని ఈరోజు మీడియా ముఖంగా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఫస్ట్ లిస్ట్ ఏదైతే నేను తెలియజేశానో, ఆంధ్రప్రదేశ్లో 6 లోక్సభ, తర్వాత తెలంగాణలో 3 లోక్సభ, తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 48 సీట్లు మొదటి లిస్టు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. దీని కాపీలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఉగాది రోజున మిగిలిన క్యాండిడేట్స్ యొక్క పేర్లు కూడా ప్రకటించడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరందరూ సహకరించాలని, ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్లో పర్మిషన్స్, ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పర్మిషన్లు అన్నవి త్వరగా రావట్లేదన్నది మేమందరం కూడా చేస్తున్న ఒక కంప్లైంట్. వాళ్ళు 48 గంటల ముందు అప్లై చేయాలంటారు. 48 గంటల ముందు చేసినా కూడా సరియైన సమయానికి పర్మిషన్లు రాకపోవడం వల్ల, అనుమతులు రాకపోవడం వల్ల ఈ ప్రచారం అన్నది ఆగిపోతుంది. ఈవెన్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలని చెబుతున్నారు. అందువల్ల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ గారికి మొన్న మేము చేసిన విన్నపం ఏంటంటే, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి మీరు పర్మిషన్లు అన్నవి పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు ఎక్కడ ఎన్ని గంటలకు ఏ ప్రాంతంలో చేస్తున్నారు అని అడగడం వల్ల ఈ ఎన్నికల ప్రక్రియ అన్నది, ప్రచార ప్రక్రియ అన్నది కూడా చాలా ఒడిదుడుకు లోనవుతున్నాం మేమందరూ. కాబట్టి దీని అందరికీ కూడా కొన్ని పరిష్కారాలు తీసుకురావాలి అని చెప్పేసి మేము ఎన్నికల సంఘాన్ని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ కేవలం ఒక 3 నెలల వయసున్న పార్టీ ఈరోజు ఇంతమంది అభ్యర్థులను నిలబెట్టగలిగిందంటే, యువతరంలో ఏ విధంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో మార్పులు రావాలి, వారు కూడా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం అవ్వాలి అన్న వారిలో ఉన్న కోరిక, ప్రగాఢమైన కోరికను ప్రవేశపెట్టడానికి మేము రావడం జరిగింది. కాబట్టి మీకు చెప్పినట్టు కేవలం యావరేజ్ ఏజ్ 39 ఇయర్స్, 39 సంవత్సరాలు మాత్రమే. 28 సంవత్సరాల నుంచి ఒక్క వ్యక్తి 68 సంవత్సరాలు, మిగతా వారందరూ కూడా ఈ యువతరం బ్రాకెట్లోనే ఉన్నారు. సో వారందరికీ కూడా మీ ద్వారా నేను స్వాగతం పలుకుతున్నాను. ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఎవరైనా వారి నియోజకవర్గాల్లో పోటీ చేయాలని వాళ్లకు ప్రగాఢమైన కోరిక ఉంటే జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడూ కూడా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎందుకంటే ఒక మార్పు, కొత్త రక్తాన్ని, యువ రక్తాన్ని ఎన్నికల ప్రక్రియలో తీసుకురావాలన్న మా సంకల్పానికి మద్దతునిచ్చిన మా అభ్యర్థులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై హింద్, జై భారత్.